ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ రమణ గురవే నమః. శ్రీ రమణ తపోవనం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ మరియు వ్యూయర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. శ్రీ రమణ భగవానుల వారి దివ్య చరిత్రలో భాగంగా ఈరోజు ఎపిసోడ్ నెంబర్ 6కి మీకందరికీ స్వాగతం పలుకుతున్నాను. శ్రీ రమణుల వారు విరూపాక్ష గుహలో తపోదీక్షలో ఉన్నప్పుడు 1902 సంవత్సరంలో శివప్రకాశం పిల్లై అనే ఒక రెవెన్యూ ఉద్యోగి ఆయన్ను దర్శించుకున్నారు. ఈ పిళ్ళై గారు భారతీయ తత్వశాస్త్ర ప్రవీణులు. ఆర్ష విజ్ఞానాన్ని తర్కించి పరిశోధించి వివిధ రకాలుగా పరిశీలించి అనేక మందితో వాదం చేసిన అనుభవం వీరికి మెండుగా ఉంది. వీరికున్న సంశయాల నివృత్తికై ఎందరో గురువుల్ని కలిశారు వీరు. కానీ ఎక్కడా వీరికి సరైన సమాధానాలు రాక నిత్యము ఆ అసంతృప్తిలోనే ఉండేవారు. అటువంటి సమయంలో వీరికి శ్రీ రమణ భగవానుల గురించి తెలిసి ఆయనను దర్శించుకుని తనకున్న సంశయాలను 28 ప్రశ్నల రూపంలో కాగితంలో రాసి వారి ముందుంచారు. మౌన తపోదీక్షలో ఉన్న శ్రీ రమణుల వారు వాటిలో కొన్నిటికి సమాధానాలను నేలపై వేలితో రాశారు, మరికొన్నిటిని కాగితంపై రాశారు. ఈ ప్రశ్నోత్తరాలను కాలక్రమంలో శ్రీ రమణాశ్రమం వారు 1923 సంవత్సరంలో ఒక పుస్తక ప్రతిగా ముద్రించారు. ఆ పుస్తకము నేను ఎవరు, హూ యామ్ ఐ అనే శీర్షికతో ప్రపంచవ్యాప్తంగా బహుళ ప్రాచుర్యం పొందింది. శ్రీ రమణుల వారు అరుణాచలేశ్వరుని దేవాలయంలో ఉన్న కాలంలో ఆయన బాగోగులు చూసుకున్న శ్రీ కావ్యకంఠపు గణపతి మునివారు భగవాన్ పట్ల ఉన్న గురువాత్సల్యం చేత ఆయనను ఆయన పూర్వ నామధేయమైన వెంకటరామన్ అని కాకుండా భగవాన్ శ్రీ రమణ మహర్షి అని కృతజ్ఞతాపూర్వకంగా నామకరణం చేశారు. తదుపరి శ్రీ రమణుల వారు తమ జీవిత పర్యంతము ఈ నామధేయంతో కీర్తింపబడ్డారు. కావ్యకంఠుల వారు భగవాన్ రమణుల వారిని సాక్షాత్తు శివుని కుమారుడైన కుమారస్వామిగా గుర్తిరిగి తదుపరి కాలంలో తాను ఇతర శిష్యులు మహర్షిని అడిగిన ప్రశ్నలన్నింటినీ కలిపి రమణ గీత అనే గ్రంథంగా రూపొందించారు. ఇది చాలా ప్రసిద్ధమైన రచన. ఈ గ్రంథంలో సాక్షాత్తు శ్రీ రమణుల వారు అనుగ్రహించిన ఒక శ్లోకము బాగా ప్రాచుర్యము పొందింది. ఆ శ్లోకం నేను మీకు ఇప్పుడు చదివి వినిపిస్తాను. మళ్ళీ మీరు ఎప్పుడన్నా కొంచెము మీకు వీలైతే ఆ శ్లోకానికి కొంచెము అర్థం గిర్థం చూసుకోండి. చాలా మంచి శ్లోకం. ఆ శ్లోకం ఇప్పుడు చదువుతున్నాను. హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మ మాత్రం హ్యహమితి సాక్షాదాత్మరూపేణ భాతి హృది విష మనసాస్వం చిన్వత మజ్జతావా పవన చలన రోధా దాత్మనిష్టో భవత్వం. ఇది ఆ శ్లోకము. దీనికి మీనింగ్ మనకి ఒకవేళ ఇక్కడ చదివితే ఎక్కువసేపు అయిపోతుంది. ఓకే, మీరు కొద్దిగా చెక్ చేసుకోండి, గూగుల్ కూడా దొరుకుతుంది అది మనకి. 1911 సంవత్సరంలో స్వామివారి ప్రభావంలోకి వచ్చినటువంటి మొదటి పాశ్చాత్యుడు ఎఫ్హెచ్ హంఫ్రీస్ ఆయన పేరు. ఎఫ్హెచ్ హంఫ్రీస్. ఆ తర్వాత ఎంతోమంది పాశ్చాత్య జిజ్ఞాసువులు శ్రీ రమణుల వారిని దర్శించుకుని తరించారు. కాలక్రమేణా భక్తుల సంఖ్య ఎక్కువ అవుతూ ఉండడం వల్ల
1916లో శ్రీ రమణుల వారి బస విరూపాక్ష గుహ నుండి అంతకంటే విశాలమైన స్కందాశ్రమానికి మార్చారు. స్వామివారి శిష్యులు శ్రీ కందస్వామి గారి యొక్క నిరంతర కృషి వల్ల ఈ ఆశ్రమము రూపుదిద్దుకుంది కాబట్టి ఈ ఆశ్రమానికి స్కందాశ్రమం అని పేరు పెట్టి భక్తులు పిలుచుకునేవారు. రమణుల వారు ఇక్కడ ఉన్న కాలంలోనే ఆయన మాతృశ్రీ అలగమ్మ గారు తాపసేన తమ కుమారుడి చెంతనే శేష జీవితం గడిపి తను చాలించాలని స్థిర నిశ్చయురాలై స్కందాశ్రమంకి వచ్చారు. దాదాపు వచ్చిన 6 సంవత్సరాల తర్వాత ఆమెకి స్వామివారు ముక్తినొచ్చారు. ఆమె పార్థివ దేహాన్ని అరుణాచల పాదం వద్ద ఖననం చేసి ఈ ప్రదేశంలో ఒక సమాధి నిర్మించారు. ఈ సమాధి చుట్టూ ఏర్పడిన ఆశ్రమమే ప్రస్తుతం ఉన్న శ్రీ రమణాశ్రమం. తల్లిగారి సమాధిపై నిర్మించబడిన ఆలయం పేరు మాతృభూతేశ్వరాలయం, అంటే తల్లి రూపంలో ఈశ్వరుడు అని అర్థం. శ్రీ భగవాన్ తమ తదుపరి జీవితాన్ని స్కందాశ్రమం తర్వాత శ్రీ రమణాశ్రమంలోనే గడిపారు. అందువలన వారిని సులువుగా దర్శించుకునే సౌలభ్యము భక్తులందరికీ లభించింది. ఆధ్యాత్మిక కృషిలో వివిధ స్థాయిలలో ఉన్న అసంఖ్యాకులు వారిని దర్శించి శాంతిని, స్పష్టతను, మనోబలాన్ని వారి సన్నిధిలో పొందేవారు. మన దుఃఖానికి కారణం మనం మన నిజస్వరూపాన్ని విస్మరించటమని, ఆ నిజస్వరూపం ఆత్మయేనని శ్రీ రమణుల వారు అనేవారు. కేవలం దేహానికి పరిమితులము మనము అన్న తప్పుడు నమ్మకమే మన సమస్యలకు మూలమని, నిరంతర పరిశీలన వల్ల మనకు ఆత్మజ్ఞానం కలిగి నిజస్వరూపం తెలుస్తుందని శ్రీ రమణుల వారు బోధించేవారు. ఏ నూతన మతాన్ని ఆయన స్థాపించలేదు. అప్పటికే స్థిరపడిపోయిన ఏ మార్గాన్ని కానీ, కర్మకాండను కానీ అనుసరించి తీరాలనో లేకుంటే నిరసించి తీరాలనో ఆయన ఎన్నడూ అనలేదు. విశ్వమంతటా కల ఏకతను మాత్రమే ఆయన ఉద్ఘాటించేవారు. స్వయం కృషి వల్ల ఆ ఏకత అందుకోవచ్చని కూడా చెప్పారు. ఆత్మసాక్షాత్కారానికి అనుసరణీయమైన మార్గం ఆత్మవిచారం. ఇది నేను ఎవడను అన్న ప్రశ్నపై ధ్యాస నిలపటం. ఈ మార్గము ఒక మతం కానీ తత్వం కానీ కాదు. ఈ మార్గానికి ఏ నమ్మకము, విద్వత్తు, సిద్ధాంతము అవసరము లేదని శ్రీ రమణుల వారు బోధించారు. 1948 సంవత్సరంలో శ్రీ రమణుల వారి ఎడమ చేతిపై చిన్న వ్రణం లేచింది. ఏ వైద్యానికి ఈ రుగ్మత లొంగలేదు. ఈ బాధ పట్ల రమణుల వారు ఎంతో ఉదాసీనంగా తమకేమీ పట్టనట్లు ఉండేవారు. చివరికి ఆ వ్రణానికి శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించినా ఆయన నిరాకరించారు. కానీ భక్తులు వేడుకోగా వారి సంతృప్తికై అంగీకరించారు. తన బాధ గురించి దుఃఖిస్తున్న భక్తుల పట్ల భగవాన్ శ్రీ రమణుల వారికి కరుణ ఉండేది. అలాగే ప్రతిసారి తన శిష్యులందరికీ ఈ దేహం నేను కాదు అనే అసలు సత్యాన్ని, తన బోధనలోని ప్రధాన అంశాన్ని జ్ఞాపకం చేస్తూ ఉండేవారు. భోజన అనంతరము విస్తరిని ఉంచుకుంటామా అని తనదైన రీతిలో భక్తులని అడిగేవారు. 1950 సంవత్సరం ఏప్రిల్ 14వ తారీఖున సాయంత్రం 8:47 దేహాన్ని విడిచేశారు ఆయన. అదే క్షణాన గగన వీధిలో ఒక తోకచుక్క ఉత్తర దిశగా పయనించి అరుణాచలగిరి శిఖరం చేరి అదృశ్యమైంది. శ్రీ రమణుల వారి మహితాత్మ స్వస్థలాన్ని చేరింది. ఇది ఆత్మబంధుల ద్వారా మనము శ్రీ భగవాన్ రమణ మహర్షుల వారి జీవిత చరిత్రని
సంపూర్ణంగా ఇంతవరకు మనము తెలుసుకోగలిగినాము. ఇంతటితో వారి జీవిత చరిత్ర కంప్లీట్ అయింది. ఇంకా తర్వాత ఆయన బోధనల గురించి మనం తెలుసుకోవాలి. జీవిత చరిత్ర తెలుసుకోవటం ఎంత ముఖ్యమో అలాగే ఆయన బోధనలు తెలుసుకోవటం కూడా మనకు అంతే ముఖ్యము. ఈ రమణ మహర్షుల వారి బోధనలను గురించి మనము మన ఛానల్లో ప్రతి గురువారం అంటే థర్స్డే నైట్ 9 గంటలకు మనము సనాతన సత్సంగం పేరుతో మనము ఒక లైవ్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నాము. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. ఇక మీద రమణ మహర్షుల వారి బోధనలకు సంబంధించిన విషయాలన్నీ కూడా మనము అక్కడే సత్సంగంలోనే మనము చర్చించుకుంటాము. అలాగే అన్నీ మనము తెలుసుకుంటాము. కాబట్టి ఇక మనము రాబోయే కాలంలో మనము ఇంకా ఎవరైనా మహర్షుల యొక్క గొప్పవారి యొక్క జీవిత చరిత్రలు మనం తెలుసుకోవాలనుకుంటే మనము ఈ మాదిరే ఒక 4-5 భాగాలుగా చేసుకొని ఒక 10-11 నిమిషాలు వీడియోలాగా చేసుకొని మనము తెలియజేసుకుంటాము. మనము తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. అంతే సరేనా మరి ఆత్మబంధువులారా? నెక్స్ట్ మళ్ళీ తర్వాత కాలంలో ఇంకొక మహాత్ముని యొక్క జీవిత చరిత్రతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలి. ఓం తత్సత్.